వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ అయితే చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది మనకి. అయితే ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకున్నారు బన్నీ. తన తండ్రి బర్త్డే సందర్భంగా విషెస్ చెబుతూ కేక్ కటింగ్ ఫోటోను పోస్ట్ చేశారు అల్లు అర్జున్. ఆ ఫోటోతో పాటు పుష్పక బాప్ అనే అక్షరాలతో తయారు చేయించిన కేక్ ఫోటోను పోస్ట్ చేశారు బన్నీ. అయితే తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతూ అల్లు అరవింద్ కేక్ కట్ చేస్తున్న ఫోటో షేర్ చేశారు. పుష్పక బాప్ అన్న కేక్ ఫోటోను షేర్ చేశారు అల్లు శిరీష్. అయితే మనం ట్విట్టర్లో చూసుకుంటే అల్లు అర్జున్ ట్వీట్ చేశారు, హ్యాపీ బర్త్డే డాడ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ లైఫ్ సో స్పెషల్ విత్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్ అని కూడా పెట్టారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్ చెప్పండి, అల్లు అర్జున్ అయితే చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి కారణాలు ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గతంలో జరిగిన సంఘటనలు చూస్తుంటే నిత్య ఇప్పుడైతే అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రి పుట్టినరోజు కావడం, చాలా రోజుల తర్వాత ఫుల్ హ్యాపీగా అయితే అల్లు అర్జున్ ట్విట్టర్ లో తన ఆనందాన్ని అయితే పంచుకున్నాడు. ఎందుకంటే డాడీ బర్త్డే కాబట్టి, అల్లు అరవింద్ గారి బర్త్డే. అతని వల్లే వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చేసి ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం చాలా సార్లు బన్నీ అల్లు అర్జున్ కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరించాడు. ఎందుకంటే తన తండ్రి వల్లనే ఈ స్టేజ్ లో ఉన్నాం, తన తండ్రి వల్లనే ఈ రేంజ్ లో ఉన్నామని చెప్పేసి ఖచ్చితంగా తన తండ్రి బర్త్డే సందర్భంగా అయితే విషెస్ చెప్తూ కేక్ కటింగ్ అయితే చేయడం జరిగింది. ఆ కేక్ కటింగ్ వాళ్ళ ఫ్యామిలీ సందర్భంలో ఇటు బన్నీ ఫ్యామిలీ కానీ, స్నేహారెడ్డి కానీ, ఇటు అల్లు వాళ్ళ పెద్ద అబ్బాయి అల్లు అరవింద్ గారు పెద్ద అబ్బాయి అయిన బాబీ గారు, వీళ్ళందరూ ఎందుకంటే అందరూ జాగ్రత్త అంటే ఒక పెద్ద కేక్ అయితే కట్ చేయడం చూస్తున్నాం మనం. ఎందుకంటే పుష్పక పాప అనే అక్షరాలతో కూడా తయారు చేయించిన కేక్ ఫోటోను అయితే పోస్ట్ చేశాడు బన్నీ. దాని మీద హ్యాండ్ గుర్తు, ఎందుకంటే సింబాలిక్ గా సినిమాలో ఉన్న హ్యాండ్ గుర్తు ప్లస్ దానికి నిమ్మకాయల దండలాగా ఒక కేక్ అయితే తయారు చేయించి ఖచ్చితంగా తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతూ అల్లు అరవింద్ ఈ రోజు అయితే కేక్ కట్ చేశాడు. కేక్ కట్ చేసేసి అయితే పుష్పక బాప్ అన్న కేక్ ఫోటో కూడా షేర్ చేసిన అల్లు శిరీష్ కూడా, ఎందుకంటే వాళ్ళిద్దరు షేర్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రోజు ఎందుకంటే గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అయింది. గేమ్ చేంజర్ కూడా అటు అల్లు అర్జున్ గానీ శిరీష్ గానీ ఎవరైతే విషెస్ చెప్పలేదని చూస్తున్నాం మనం ట్విట్టర్ ద్వారా కూడా, సోషల్ మీడియా ద్వారా. సో శ్రీపాల్, మెగా ఫ్యామిలీ ఏమైనా విష్ చేశారా మరి అరవింద్ కి? మెగా ఫ్యామిలీ అయితే ఇప్పటి వరకు ఎవరైతే విష్ చేయలేదు. ఓన్లీ గేమ్ చేంజర్ రిలీజ్ కాబట్టి ఈ రోజు గేమ్ చేంజర్ కి అటు వరుణ్ తేజ్ గానీ, ఇటు సాయిధరం తేజ్ గానీ వీళ్ళైతే ఖచ్చితంగా మెగా వాళ్ళైతే విషెస్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకైతే ఎవరు విషెస్ చేయలేదు. అల్లు అరవింద్ గారికి కూడా బర్త్డే ఈ రోజు జరుపుకోవడం కూడా చాలా మందికి, అంటే ఎవరికి వీళ్ళు విషెస్ చెప్పే వరకు కూడా కొంతమందికి అయితే తెలియదని చెప్పుకోవచ్చు. చాలా సన్నిహితుల మధ్యలోనే వీళ్ళు బంధువుల మధ్యలో చేసుకున్నారు. ఈ రోజు కూడా గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వడం, మిక్స్డ్ రిపోర్ట్ రావడం, ఇలా కొన్ని కారణాల వల్లతో కూడా ఖచ్చితంగా ఎవరు మరి చెప్పలేకపోయారా ఏంటనేది తెలియదు కానీ వివరాలు. ఎందుకంటే తన సన్నిహితుల ద్వారా కూడా ఈ రోజు ఒక పెద్ద పార్టీ అయితే ఫ్యామిలీలో ఒక అరేంజ్ చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ పార్టీకి వీళ్ళు మెగా వల్ల హాజరవుతారా లేదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే చిరంజీవి గారు అయితే ఖచ్చితంగా హాజరవ్వాలి. మన అల్లు అరవింద్ గారి సిస్టర్ అయిన సురేఖ గారు అయినా హాజరవ్వాలి. కానీ ఖచ్చితంగా చూస్తే మాత్రం ఇంతవరకు అయితే ఎటువంటి హడావిడైతే చేయట్లేదు పార్టీ గురించి. ఖచ్చితంగా ఈ రోజు అయితే వీళ్ళు బర్త్డే విషెస్ అయితే వీళ్ళు కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకున్నారు. మిగతా మెగా కుటుంబ సభ్యులు అయితే ఎవరైతే కనిపించలేదని చెప్పుకోవచ్చు. సో అల్లు ఫ్యామిలీ గేమ్ చేంజర్, ఈరోజు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కదా, అల్లు ఫ్యామిలీ ఏమైనా ఆయనకి చెప్పారా, విషెస్ చెప్పారా గేమ్ చేంజర్ గురించి? గేమ్ చేంజర్ గురించి కూడా అల్లు ఫ్యామిలీకి సంబంధించి అయితే ఎవరు అయితే విషెస్ చెప్పలేదు. ఇందులో మనం చూస్తే ఖచ్చితంగా ట్విట్టర్ లో సాయిధరం తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, మిగతా హీరోలు మాత్రం చెప్పారు గేమ్ చేంజర్. మిగతా సినిమా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మనకు పుష్పకు సంబంధించి కానీ, ఇటు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి సంబంధించి కానీ ఎవరైతే విషెస్ చెప్పలేదు. మనకి ఇక్కడ సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కడ కనిపించలేదు. మరి శ్రీపాల్, అరవింద్ బర్త్డే కదా, కానీ ఇక్కడ పుష్పక బాప్ అని కేక్ మీద కనిపిస్తుంది. అసలు దానికి కారణం ఏంటంటారు? అంటే కారణం అంటూ తెలియదు. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు గతంలో జరిగిన కారణాలను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది కావాలనే ఈ రోజు పుష్పక బాప్ అని రాయించుకున్నారు. ఖచ్చితంగా అది కూడా యాదృశ్చికం అవ్వచ్చు, మామూలుగా అవ్వచ్చు. ఖచ్చితంగా ఇది చూస్తే మాత్రం ఇలా అవుతుందని కూడా అనుకోలేదు. కాకపోతే ఫ్యాన్స్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఖచ్చితంగా పుష్పక బాప్ అని చెప్పేసి ఈ రోజు వీళ్ళు ఆనందోత్సవాలతో జరుపుకోవడం, ఇటు సినిమా గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడం, ఇటు ఎటువంటి లేకపోవడం, ఇందులో ఒక సాంగ్ మిస్ అవ్వడం. ఎందుకంటే రామ్ చరణ్ అంటేనే డాన్స్ అంటేనే రామ్ చరణ్ కాబట్టి ఖచ్చితంగా ఇదైతే ఫ్యాన్స్ మిస్ అయినట్టు కూడా తెలుస్తుంది. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనం చూస్తున్నాంగా బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా అల్లు అర్జున్ అయితే ట్విట్టర్ వేదికగా హ్యాపీ బర్త్డే డాడ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ లైఫ్ స్పెషల్ విత్ యువర్ గ్రేసియస్ ప్రెజెన్స్ అని రాసుకొచ్చారు. అయితే కేక్ మీద కూడా పుష్పక బాప్ అని కూడా పెట్టారు. అసలు ఈ టైంలో ఎందుకు అలాగా పుష్పక బాప్ అని ఎందుకు పెట్టారు, అసలు కారణాలు ఏంటి?
చాలా రోజుల తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్నారు అల్లు అర్జున్. అయితే ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకున్నారు బన్నీ. తన తండ్రి బర్త్డే సందర్భంగా విషెస్ చెబుతూ కేక్ కటింగ్ ఫోటోను పోస్ట్ చేశారు అల్లు అర్జున్. ఆ ఫోటోతో పాటు పుష్పక బాప్ అనే అక్షరాలతో తయారు చేయించిన కేక్ ఫోటోను పోస్ట్ చేశారు బన్నీ. తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతూ అల్లు అరవింద్ కేక్ కట్ చేస్తున్న ఫోటో షేర్ చేశారు. అలాగే పుష్పక బాప్ అన్న కేక్ ఫోటోను ఈ టైంలోనే ఎందుకు అలా పెట్టారో మరి కారణాలు ఏంటో తెలియాలి.